హాయ్ ఫ్రెండ్స్, మేమైతే మా అక్కల ఇంటికి వచ్చాము. చూడండి, మా అక్కల ఇంటికి వచ్చాము. బోడుప్పలు, ఇక్కడ బోడుప్పలు బోనాల పండుగ జరుగుతుంది. ఈరోజు మీకు వీడియో మొత్తం చూపిస్తానండి. ఈరోజు మొత్తం బంగారు మైసమ్మ ఉంది, ఇక్కడ పోచమ్మ ఉన్నది. ఇద్దరు దేవతలకు 2 బోనాలు చేసి బోనం అయితే సమర్పిస్తాము. కట్ట మైసమ్మకు, బంగారు మైసమ్మకు, పోచమ్మకు 2 గుళ్ళల్లో. రండి, చూపిస్తాను మీకు. ఈరోజు మొత్తం వీడియో చూపిస్తాను. ఎట్లుంటుందో బాగుంటుంది, సూపర్ ఉంటుంది. వీడియో మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది. ఓకే, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. మా ఛానల్ వచ్చేసి నరసింహ ట్రక్ లాగ్స్ అండ్. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, రండి చూపిస్తాను. ఓకే, మళ్ళీ వేస్ట్ అవుతుంది. అన్నం ఉండకు తింటా అంటే ఇప్పుడు లేదు ఉన్నది అన్నం, మరి ఇంత ఉండకు ఇళ్ళకి అవుతుంది. తిన్నాం మళ్ళీ వేస్ట్ అవుతుంది. హలో, నమస్తే. ఏమైనా సార్ ఇంకా రాలేదు? కూరగాయలు రాదు, పెద్దోళ్ళు రావాలి. టెక్నాలజీ రాదండి మనం రాదు. మరి బండిలో రా, మరి మళ్ళీ లోపలి సిగ్గాడు అతను అతిగాడు మరి ఇల్లు కానీ సిగ్గాడు లేడు. అందులో రా, నచ్చిన వచ్చింది అడిగింది మీ గురించి వెయిటింగ్. లేదా నువ్వు వచ్చినాక చెప్పండి సార్. ఏం లేదా? ఏం లేదు కానీ అందు ఇది అని ఇది ఉంటుంది. గ్లాసులు లాంటి కదా అయితే గ్లాసు ఇది 6 గ్లాసులు కానీ ఇలా గ్లాసు నీళ్ళు పడి ఉన్నది ఆడండి. మెత్త పక్క పట్టు చూడు, తీసి నాయనమ్మ తీసాడు చూడు. మూత ఒకటి వేస్తావా? వేస్తావా అనిపించి ఇది నువ్వు పెట్టాలక్క. నేను అవి పెట్టినా పత్తి పెట్టాలక్క. చెవులో తీసుకున్న దూది ఉంటుంది చూసిన, అవి ఉన్నాయా? మమ్మీ పచ్చి ఉండాలి మ్యామ్. పచ్చి వస్తలేదు మా దుడ్డు వస్తుందా? చైతన్య పెట్టాలి. నూనె పెడతాను, నూనె వేయాలి. పత్తి వాళ్ళు చూపిస్తున్నా మంచిగా వస్తుంది. వస్తుంది, బాగానే వస్తుంది. వస్తుంది. ఎట్లా పెట్టాలి దీనికి? అన్నిటికైతే పసుపు అయితే పెట్టేసే బొట్లు డిజైన్లో తర్వాత కదా. డిజైన్లు పెడదాం అన్నిటికి. పసుపు అయితే పట్టాలి కదా అంటున్నా. ఇట్లా పసుపు అయితే పట్టి ఏదైనా బొట్ల డిజైన్లో అనే తర్వాత కదా. కలర్ వేస్తావా? కలర్ లేదు.
ఒకదానికి మొత్తం కుంకుమ వేద్దామా? అట్లా బాగుంటుంది. వేస్తావు కదా అట్ట నువ్వు. ఒకదానికి కుంకుమ, ఒకదానికి పసుపు, రెండు చిన్నగా కడితే లక్ష్మి వేస్తారు. 5 గుణాలు చేసి రకరకాలు వేస్తారు. నాకు అట్లా ఏమి చేయాలి. బొట్లు పెడతా, పొడుగు బొట్లు పెడతా. పోషమ్మ కట్టిన దగ్గర పెట్టుకో కుంకుమ. ఒక లోతుకి నీళ్ళేపో ఇష్టం. అందులో కాదు, వేరేది, వేరే గిన్నె లోతు గిన్నె ఉంటుంది. కట్ట మైసమ్మకు 2 ఒకటే, ఇంకా కట్ట మైసమ్మకే ఒకటే బోనమా? 2 బోనాలా? రెండు మైసమ్మేనా అంటుండు. మైసమ్మకే, మైసమ్మ పోషమ్మ 2 ఒక దగ్గరేనా? కాదు, పోషమ్మ లోపల ఉండదు గుడి. ఆ లోపల అక్కడ. పచ్చి లేదా? పైపు ఉంటుందేమో కదా. ఇక్కడ పూలు ఆపాకు బుట్టొస్తుంది అన్ని కదా పెడతాయి కదా, పోతుందని కిందికి పెట్టిన. రెప్ప పైకి ఇట్లా ఉంటుంది కదా అంటుంది గురు. నీరు కదా, ఇది కొంచెం తిన్నా కరెక్టే. గిన్నె గిన్నె వదిలే వదిలే ఇక మంచిగా ఉంది. మెరుపు వస్తుంది కదా మళ్ళీ. బొట్లు పెట్టమంటావా? ఇట్లా పెట్ట పొడుగు పెట్టమంటావా? రైట్, ఓకే, అంతేనే. అంతే వెడల్పుండి అక్కడ సన్నగా ఉండాలి. రెండెందుకే? రెండెందుకు పట్టవా? నాకంటే ముందు పోయింది ఇంటికి. బస్సుకు వస్తే వద్దే నేను అన్నది. మధ్యలో వస్తుంది, వద్దు వస్తుంది. బస్సు రాదు. చెప్పినా కూడా రా. అది చేసినప్పుడు మంచిగా అనిపిస్తుంది. అలా వస్తుంది. తెచ్చిన వెరీ గుడ్, బాగుంది, అందంగా వచ్చింది, చాలా మంచిగా వచ్చింది. అమ్మవారు గురువుకు ఉండాల్సినట్టుంది. పెట్టి
మీరు మాట్లాడుతున్నారు. చెయ్యి అడ్డం వస్తుంది నాకు ఏం నోపడుతుంది చెప్పాడు ఇక అదేది అగ్గిపెట్టి ఏదన్నా ఎడబెట్టాను అది అక్క కాదు బయటికి భాస్కర్ లేడమ్మా ఓరే
బంగారు మైసమ్మ టెంపుల్ దగ్గర బోనం సమర్పించిన తర్వాత పోచమ్మ టెంపుల్కి వెళ్దామని పోతున్నాము. అది ఏమైంది ఫ్రెండ్స్, గాలికి ఆ దీపం ఊకే అది పోతా ఉంది. అందుకే మా వాళ్ళు దీపం వెలిగిస్తున్నారు. కొంచెం డిస్టర్బెన్స్ అయితే గాలి బాగానే వస్తుంది. అసలు పబ్లిక్ కూడా క్రౌడ్ తక్కువ ఉంది. పోయిన సంవత్సరం అయితే అది చాలా క్రౌడ్ ఉండే. ఈసారి కొంచెం పబ్లిక్ చాలా తక్కువ ఉన్నారు. ఎందుకంటే హైదరాబాద్లో ప్రతి చోట ఇప్పుడు బోనాలే ఉన్నాయి కదా. ఇప్పుడు ఆషాఢంలో ఇదే గుడి, అక్కడ బంగారు మైసమ్మ టెంపుల్ అయితే ఫస్ట్ బోనము సమర్పించేసినాము. సమర్పించిన తర్వాత పక్కన జస్ట్ ఆ పక్క సందులో నుంచి ముందుకు వెళ్ళి రైట్ తీసుకుంటే ఇక్కడ పోచమ్మ టెంపుల్ ఉంటుంది. ప్రతి సంవత్సరం అంటే ఫస్ట్ సంవత్సరం ఏమో చిన్నగా జాతర ఉంటుంది, రెండో సంవత్సరం మాత్రం పెద్ద జాతర ఉంటుంది బోడుప్పల్లో. గుడి దగ్గరికి అయితే వచ్చేసినాం ఫ్రెండ్స్. మా గుడి లోపలికైతే దర్శనానికి అంటే వెళ్తున్నారు. ఓకే, కానీ పబ్లిక్ అయితే చాలా తక్కువ ఫ్రెండ్స్. ఎందుకో ఏమో చాలా తక్కువ ఉన్నారు పబ్లిక్ అయితే. ఎందుకంటే ఇక్కడ బోనాలు అయితే శ్రావణంలో అయితే బోనాలు జరుగుతాయి ఇక్కడ. అందువల్ల ఇక్కడ బోడుపల్లో క్రౌడ్ అనేది తక్కువ ఉంది. లేదంటే కనుక చాలా పబ్లిక్ అయితే ఉంటారు ఫ్రెండ్స్. ఇక్కడ చుట్టుపక్కల నుంచి చుట్టాలను వాళ్ళను పిలుచుకుంటారు. ప్రతి ఇంటికి తప్పకుండా ఒక యాటన అయితే వేస్తారు. ఇక్కడ బాగా జరుగుతుంది పండుగ. మన తెలంగాణలో బోడుప్పల్ అంటే ఒకప్పుడు గ్రామ పంచాయతీ ఉండి ఇప్పుడు మున్సిపాలిటీ అయిన తర్వాత కొంచెం తగ్గింది. గ్రామ పంచాయతీలో ఉన్నప్పుడు అయితే చాలా పెద్ద జాతరలాగా 2 సంవత్సరాలకు ఒకసారి పెద్ద పండుగని జాతరలాగా పెద్దగా చేస్తారు. చాలా బాగుంటుంది. అన్ని రకరకాల షాపింగ్స్ వస్తాయి ఇక్కడ. ప్రతి ఒక్కరు చాలా చూడడానికి అరవిందుగా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్, ఇప్పుడు వర్షము చిన్న స్టార్ట్ అయింది. పెద్దగా అసలు వర్షం స్టార్ట్ అయింది, బాగా పడుతుంది అనుకున్నాం కానీ జస్ట్ ఏదో జల్లు ఇట్లా పడిపోయింది. భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా, కొంచెం ఇబ్బంది లేకుండా. వర్షం వస్తే చాలా ఇబ్బంది కదా, అందువల్ల కొంచెం వర్షం వస్తే అనుకున్నాం కానీ రాలేదు, తగ్గింది. మా వాళ్ళు బయటకైతే వచ్చారు, దర్శనం అయిపోయింది, బోనం సమర్పిస్తున్నారు బయట. చూస్తున్నారు కదా అక్కడ. గుడి మాత్రం చాలా బాగా ముస్తాబ్ చేశారు ఇక్కడ. ఇంకా చెప్పాలంటే చాలా ఉంది ఫ్రెండ్స్. బాగుంటుంది జాతర మాత్రం, ఎక్సలెంట్గా ఉంటుంది. పెద్ద పెద్ద డీజే బాక్సులతో సహా మంచి ఆర్కెస్ట్రా